నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారమంతా హైదరాబాదీ ఇఫ్తార్ విందుల్లో ప్రత్యేకమైన వంటకాలని మనం చూస్తూ వస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో ఫాతిమా గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఫాతిమా. హాయ్ అండి. ఓకే, మరి ఈ రోజు కూడా 2 స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? ఉన్నాను. మాట రావట్లేదండి, నీరసంగా వస్తుంది వస్తుంది. అట్లే నిజంగా అడుగుతున్నాను, నీరసంగా ఉందా? లేదు లేదు, ఏం లేదు కదా. లేదు. ఆల్ రైట్ రైట్. వంట చేయడానికి రెడీగా ఉన్నారు. ఉన్నాను. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మరి ముందుగా ఏ స్పెషల్ వంటకంతో స్టార్ట్ చేద్దాం మనం? ఆలూ టిక్కా. ఆలూ టిక్కా. ఓకే, సో ఇది మంచి స్నాక్ ఐటమ్ యా కదా. అవును. ఓకే, ఆలు అనగానే పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతుంది, ఇష్టమైన ఫుడ్. సో దాంతో మీ స్టైల్లో చేయబోతున్నారు అనమాట. ఇంతకీ ఇఫ్తార్ వంటల్లో ఎన్ని రకాలు ఉంటాయంటారు? ఇన్ని రకాలని మనం ఎన్ని తింటే అసలు చెప్పలేము. అన్ని రకాలు చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, సో కొంతమంది ఇళ్లలో చేసుకుంటారు, ఒక ప్లేస్ లో అందరూ చేసుకుని గ్రూప్ గా కూడా కూర్చుంటారు. ఓకే, పార్టీ చేసుకుంటారు. ప్రతిరోజు ఒక పండుగలోనే ఉంటుంది. ప్రతిరోజు అసలు రంజాన్ ఇయర్ మొత్తం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇయర్ మొత్తం. సో మార్నింగ్ అంతా వాళ్ళ పనులు చేసుకుంటూ ఒక పక్కన దేవుణ్ణి తలుచుకుంటూ సాయంత్రం అయ్యేసరికి అంటే పొట్టను కూడా వాళ్ళు చక్కగా ప్రశాంతంగా పెడుతున్నారు అన్నమాట. కావాల్సింది వేస్తున్నారు పొట్టలో. సో పొట్ట పూజ కూడా చేసుకోవాలి కదండి. అట్లా అని ఏం లేదు. అది ఫుడ్ కూడా ఎక్కువ తినొద్దు. అవునా? ఎక్కువ తీసుకోవద్దు అసలు. మనం రోజా ఉండడానికి దానికి ఇంకా తినడానికే కాదు కదా. కానీ మరి ఆకలి వేస్తుంది కదా పొద్దుటి నుంచి సాయంత్రం. దానికి ఒక లిమిట్ ఉంటుంది ఉంది కదా అని మొత్తం కడుపు నిండా తినడం, కడుపు నిండా తినకూడదు. ఓకే, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వచ్చిన మొత్తం అంతా డే అంతా కూడా ఉన్నాం ఫాస్టింగ్, రండి ఇప్పుడు అటాక్ చేద్దాం అనుకోవడానికి లేదు. ఓకే, చాలా లిమిటెడ్ గానే తినాలన్నమాట. సో ఇప్పుడైతే మనం చేసుకోబోదు. రోజా ఉండి ఏం లాభం, లిమిట్ కదా తింటే, కడుపు నిండా తింటే. సో మరి నేర్చేసుకుందామా అండి ఆలూ టిక్కా. మరి ఆలూ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలూ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి ఫాతిమా స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. డీప్ ఫ్రై కదా. అవును, ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, చేసేసుకుందాం. ఓకే, ఇది అయ్యే లోపు ఏం చేద్దాం? ఆలు బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ ఆలు వేసుకోవాలి. ఉడికించిన ఆలు. దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఈ ఆలు తోటి మనకి మెయిన్ కొంచెం తిన్నా కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా ఫుల్ అయిపోయిన ఫీల్ అవుతుంది. అవును. సో ఈ టైంలో ఎక్కువగా ఫాస్టింగ్ ఉపవాసాలు చేసే టైంలో కూడా ఎక్కువ చేస్తారు ఖచ్చితంగా. ఏది ఎక్కువ చేస్తారు ఫాస్టింగ్ లో మీకు ఆలుతో చేసే వంటల్లో? ఆలు ఫ్రై లాంటి, ఆలు టిక్కా లాంటివి, ఆలు ఫ్రెంచ్ ఫ్రై లాంటివి వేసుకుంటాం. ఓకే, ఆలు మసాలా పన్నీర్. ఓకే, కలిసిపోయింది కదా. ఇది కలిసిపోయింది. నెక్స్ట్ శనగపిండి వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కార్న్ఫ్లోర్. ఆనియన్స్, మిర్చి, దీని తర్వాత కారం, ఉప్పు, ఉప్పు చూసేసుకోవాలి, లేకపోతే అవును తినలేము అసలు. నెక్స్ట్ అద్రక్ లైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ½ స్పూన్, నెక్స్ట్ గరం మసాలా, కొత్తిమీర. ఇంకా ఆల్ మిక్స్ అన్ని కలిపేసుకోవడమే. ఓకే, వాటర్ తీసుకుందాం.
సో ఇలాగా మనకి నచ్చిన షేప్స్లో మనం చేసేసుకోవచ్చు. ఇంకా మనకి బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి, అలాగే ఎగ్స్ కూడా ఉన్నాయి. ఫైనల్గా అది ముంచుకుని అద్దుకుని వేసేసుకోవడమే అంతే. ఈజీ ప్రాసెస్ ఇది. అప్పటికప్పుడు ఆకలేసి వేసుకొని తినడమే. మీకు చేసి పెట్టడం ఇష్టమా, తిని పెట్టడం ఇష్టం? చేయడం ఇష్టం. ఎవరైనా తింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అవును, నా వంట చేసే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళు తింటే. టైలరింగ్ చేసుకుంటాను, నావి పిల్లలవి. అయితే బ్లౌజ్ మీద స్టిచ్ చేయించుకున్నారా? మీరు చేసుకున్నారా? చేసుకున్నా, నేనే చేసుకున్నా. వెరీ గుడ్. ఎందుకంటే ఏంటి, బోల్డ్ డబ్బులు సేవ్ చేస్తున్నట్టు అక్కడ ఈ రోజుల్లో. చేయాలి కదా, కష్టం పిల్లలు ఉన్నాక. అవును, మనకు సరిపోతాయి ఇంక ఇవి. సో ఆలు టిక్కలు అయితే రెడీ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఎగ్స్ పగలు కొట్టేద్దాం రండి. పగలన్నా రాత్రన్నా కొట్టడం అయితే గ్యారెంటీ. ఓకే, ఇది మిక్స్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఆయిల్ కూడా వేడైంది. ఇందులో డిప్ చేయాలి. శుభ్రంగా అద్దేసి బ్రెడ్ క్రమ్స్ లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఓకేనండి, సో అయిపోయినట్టే కదా ఫాతిమా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తా. కిచెన్ తీసేద్దాం. నేను తీసేస్తాను. ఓకే. సాలిడ్గా భలే వచ్చాయి ఇవి. చాలా బాగున్నాయి చూడడానికి. చూసారు కదా, వేడి వేడిగా ఆలు టిక్కా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆలు టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, బ్రెడ్ పౌడర్ 1 కప్పు. ఆలు టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పొడి, కొత్తిమీర ముద్దగా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న టిక్కాల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోడిగుడ్లు కొట్టివేసి కలుపుకొని ఒత్తుకున్న టిక్కాలను
గుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్ పౌడర్లో 2 వైపులా అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆలూ టిక్కా రెడీ. ఆలూ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి. తీసుకోండి. లోకి లోపలంతా కూడా స్టఫ్ ఎంత సాఫ్ట్గా ఉందో అసలు పొగలు కక్కుతూ ఇదే టేస్ట్. చూస్తుంటే భలే అలా చూస్తుండిపోతున్నాను, నేను చేసిన వంటేనా ఇది అన్నట్టుగా. అవును, సరే టేస్ట్ చేస్తాను. బాగుందా? మీకు వేడివేడిగా అంటే ఇష్టం అన్నారు, నచ్చిందా? ఉప్పు కారం అది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో ఇందులో నాకు తెలిసి ఖచ్చితంగా మనకి ఆ టమాటో సాస్తో తింటే మాత్రం అదిరిపోతుంది. డిఫాల్ట్ అది మనకి ఖచ్చితంగా అదే చూస్తాం. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మంచి ఐడియా. అప్పటికప్పుడు చేసేసుకోవాలి అనుకున్నట్లయితే సో ఇలా మనం ఆలూ టిక్కాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? పాలక్ పన్నీర్ పులావ్. పులావ్, ఓకే. పాలక్ పన్నీర్ పులావ్. ఇది కూడా పిల్లల లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది. ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఏం చేసుకుందాం రా అని ఆలోచన వచ్చినప్పుడు హెల్దీగా చేసుకుండేది కదా. పాలక్ పన్నీర్ పులావ్ నేర్చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పాలక్ పన్నీర్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చలో మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. నాకు తెలిసి ఏం చేయాలి, ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. మిమ్మల్ని ఏం పెద్దగా కష్టపడట్లేదు కదా నేను? అవును, చాలా ఈజీగా అయిపోతుంది కదా నాతో పని. చాలా హెల్ప్ చేస్తున్నారు మేము. మరి బటర్ వేస్తున్నాం, వెన్నతో చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీరా, జీలకర్ర, నెక్స్ట్ నూరని గరం మసాలా ఉంటుంది కదా, దాల్చిన చెక్క, యాలకులు, హోల్ గరం మసాలా, మిరియాలు. ఇలాంటి పులావ్లోకి ఇదే హైలైట్. అబ్బో, మసాలాలు బాగా తింటారు మీరు కదా. మసాలా లేకపోతే ముద్ద అవుతుంది. మరి చూస్తున్నా, వేస్తుంటేనే అర్థం అవుతుంది. నెక్స్ట్ బగారా ఆకు, నెక్స్ట్ కాజు, మిర్చి, సో బటర్ వేసుకున్న తర్వాత అందులో మనం కొంచెం జీలకర్ర వేసుకుని ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి జీడిపప్పు, పచ్చిమిర్చి అన్ని వేసుకున్నాము. అన్ని చక్కగా మనకి వేగాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆనియన్స్. బిర్యానీ ఆకు కూడా వేశారు కదా. బిర్యానీ ఆకు వేసి నెక్స్ట్ ఆనియన్స్. సో మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు, అక్కలు ఇద్దరు, ఒక ఆమె ఫ్రెండ్. ఏదైనా నాది పర్సనల్ ఏదైనా సరే ప్రతి వాళ్ళకే షేర్ చేస్తా. సో మంచిగా మీకు ఏదైనా సలహాలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఇచ్చిన సలహాలు తీసుకుంటారా? తీసుకుంటాను. రబియా బాజీ చాలా సలహాలు ఇస్తుంది. ప్లస్ ఈమె ఇంకొక ఆమె తాహిరా అక్క అని ఉంది, మా ఇంటి కింద ఉంటుంది, అక్కనే అవుతుంది, మా చుట్టాలు. తను నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ చెప్తారు తను. ఇంకొక ఆమె యాస్మిన్ అని బ్యూటీ, ఆమె కూడా బ్యూటిషియన్, నాకు సపోర్ట్ తను. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, వర్క్ని, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? మరి తప్పదు కదా, ఇంకా అట్లా ఉంటేనే బిజీగా ఉంటేనే మన మైండ్లో ఇంకా వేరే థాట్స్ రావు.
సరే, మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేగాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అద్రక్ రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తారు? పన్నీర్. సో మరి పిల్లల లంచ్ బాక్స్కి తొందరగా అయిపోయేది మీరేం ప్రిపేర్ చేస్తూ ఉంటారు? ఏమి టమాటా రైస్, కాజు రైస్, జీరా రైస్ ఇలాంటివి అయితే ఫాస్ట్. ఎగ్ రైస్ అయితే ఫస్ట్. స్కూల్కి వెళ్ళే పిల్లలకు ప్రతి తల్లి కూడా ఫాస్ట్ ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ. అవును. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ పన్నీర్. పనీర్తో స్వీట్ చేస్తారు, మీకు వచ్చా? నాకు రాదు. ట్రై చేయలేదా ఇప్పుడు? చేయలేదు. ఇప్పుడు చెప్పారుగా, చేస్తాను ఇంటికి వెళ్ళాక. ఎందుకు కాదు, ఏ ఐటెం అన్నా కూడా కాదేది వంటకు అనర్హం అని చెప్పేసి అన్నారనమాట. ఎవరు? నేనే, మాధురి. ఓకే, మాధురి గారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పాలక్. పాలక్ మిక్సీ వేసి పెట్టుకున్నది. ఇప్పుడు వస్తుందబ్బా కలర్ మనకి, గ్రీన్ కలర్, గ్రీన్ రైస్. కానీ పాలకూర చేస్తున్నప్పుడు మాత్రం ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టమాటా వేయకూడదు. నాకు ఎంత ఇష్టమో పాలకూర టమాటా అన్నది. అవునా, తినొద్దంటారు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటారు. అది టమాటా తినడం వల్లే, ఈ కాంబినేషన్ వల్లే కాదు, మనం వాటర్ సరిగ్గా తాగకపోవడం ఇలాంటివి చాలా చాలా ఉంటాయన్నమాట కిడ్నీలో స్టోన్స్ చేయడానికి. అలాంటిది పెద్దవాళ్ళైతే ఇదే అంటారు ఎక్కువ, పాలకూరలో టమాటా వేయకూడదు అది ఇది అని. అబ్బా, మేము మా ఇంట్లో చేసుకునేదే ఇది. నేను ఎవరైనా అడిగితే నాకు ఇష్టమైన కూర ఆకుకూరలో ఏంటి అంటే పాలకూర టమాటా. ఎంత బాగుంటుందో. అంతేనా? అదేమీ లేదు దానికి దీనికి సంబంధం. కాకపోతే వాటర్ ప్రతిదానికి ఎక్కువ తాగుతూ ఉండాలి మనం. ఓకే, నెక్స్ట్ కారం, మిర్చి. నెక్స్ట్ నమ్మకం. అమ్మయ్య, ఎక్కడెక్కడ మిస్ కొడతారా అనిపించింది నాకు. నాకేంటో తెలుసా, వంటల్లో అన్ని కరెక్ట్గా ఉంటేనే మళ్ళీ తర్వాత ఉప్పు తర్వాత చాలా మంది కలుపుతూ ఉంటారు చూసుకుని. నా వల్ల కాదు అది. అలా టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ బాగోదు, అట్లా ఉన్నా అట్లనే తినేసాను అంతే. ఇంకా ఇదేంటి? ధనియా పౌడర్. నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా ఎక్కువ ఉండాలి మీకు. ఇంత హోల్ గరం మసాలా వేసి మళ్ళీ పైనుంచి గరం మసాలా పొడి కూడా యాడ్ చేశారు. ఇంత వేడి ఐటమ్స్ తినడం వల్లే మీకు ఒళ్ళు రాకుండా అలానే ఉన్నారు. అంతే అంటారా? మరి అదే రీజన్. బాడీ కూడా ఇంకా హీట్ బాడీ సరిపోయింది, ఇంకా ఒళ్ళు ఏమొస్తుంది? అయినా మంచిదేలే. ఇవాళ రేపు లక్షలు పెడుతున్నారు అన్నిటికీ. అదే కదా, డైటింగ్ అని అది అని ఇదే అని నచ్చిన ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తున్నారు. మీరు ఒక్కటి మిస్ చేశారు తెలుసా, మీ ఇప్పుడున్న ప్రొఫెషన్స్ అన్నీ కూడా బాగానే కవర్ చేశారు. డైటీషియన్ అది కూడా అయిపోవచ్చు కదా, ఇంకా బాగుంటుంది. మంచి ఐడియా ఇది, బెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం ఒక 2 minutes రైస్ వేసేద్దాం. వంట అయిపోయింది. అంతా చక్కగా కలిపేసుకున్నట్లయితే రెడీ అయిపోతుంది. అయిపోయింది. పాలక్ పన్నీర్ పులావ్. యా, చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉందండి. టమాటా కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. మీకు టమాటా అంటే ఫేవరెట్ అనుకుంటా. అవును, బాగా తింటారా టమాటా? మరి ఏ కూర అన్నా అవుతుందా అంటే టమాటా లేకుండా? అస్సలు అవ్వదు. మరి పాలక్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
పాలక్ పన్నీర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెన్న 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 2, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పన్నీర్ ముక్కలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బాస్మతి అన్నం 1 కప్పు. పాలక్ పన్నీర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో వెన్న వేసి కరిగాక అందులో జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు, పాలకూర పేస్ట్, కారం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉడికించిన బాస్మతి అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ పులావ్ రెడీ. పాలక్ పన్నీర్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. నేనైతే రెడీ. చూడటానికి నేను కూడా రెడీ. వెరీ గుడ్. నేను టేస్ట్ చేయనా? చేయండి మీరే. అనుకున్నాను ఇప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడే, ఈ మసాలా హోల్ గరం మసాలా దంచి కొట్టారు, మేము ఇలానే తింటామండి అని. అన్నీ నాకే వచ్చాయి. నాకు కూడా బాగుంది. అలవాటే కదా మీకు. డ్యాన్స్ కట్టుకొని ఒక ప్లేస్లో నుంచోండి. చాలా బాగుందండి. సో మసాలా కాస్త ఎక్కువ అయినప్పటికీ కూడా టేస్టీగా ఫ్లేవర్స్ తోటే అట్రాక్ట్ చేసేసుకుని టెంప్ట్ చేసేస్తుంది అనమాట ఈ పులావ్ అన్నది. సో చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, హైదరాబాద్ ఇఫ్తార్ విందులో భాగంగా మనం చక్కగా టేస్టీ వంటకాలని ఫాతిమా గారు మనకి పరిచయం చేస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఈ రోజు మన కోసం పరిచయం చేసిన 2 టేస్టీ వంటకాలు చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి ఆలూ టిక్కా, అలానే పాలక్ పన్నీర్ పులావ్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి హైదరాబాద్ ఇఫ్తార్ ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.